రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్లేషిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వాడికి చేయూత ఇవ్వాలి. పేదవాడు పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వారు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీగా ఉండకుంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీరు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయం చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని, 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వాదం కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామణులకి, సోదరులకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇదే విధంగా మా పార్టీ కార్యకర్తలందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు, సచివాలయం వ్యవస్థ పెట్టారు, కార్యకర్తలకు విలువ లేకుండా చేశారు అని. సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతి రూపమాపడం. కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ, ఏదైతే పూజ్య బాపూజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్విజయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఏ విధంగా 100% దేశానికి అది కులమానికిగా దిక్సూచిగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ, వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎన్నో అల్లర్లకు చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడానికి చూశారు. మీ సమయం పాటించాం. మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళు సహనం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు నుండి ఇంకా ఉధృతంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ, చేష్టలు కానీ, వాళ్ళ చేతలు కానీ. ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యత ఒక పౌరుడిగా అని చెప్పామ్మా మా కేడర్ అందరికీ. మా ముఖ్యమంత్రి ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా అవ్వకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి మా కార్యకర్తలను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ, పార్టీ గుండెలో మీ అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సదనం తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మన దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర గంజాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులో ఒక ఈటీవీ, ఒక ఏబిఎన్నో, లేకపోతే ఒక టీవీ5 ఉంటే ఉండొచ్చు మేబీ. అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా మీ గతంలో మీరు పాల్పంచుకున్న మీ అందరికీ, మీ ఎంకరేజ్మెంట్కి
మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక మాట సార్, ఇప్పుడు టీడీపీ అవనండి, ఆ పార్టీ అనుకూల మీడియా అవనివ్వండి, ఉత్తరాంధ్రలో మీకు ఒక్కరికే టార్గెట్ చేసుకున్నారు. కారణం ఏంటని భావిస్తున్నారు మీరు? నాకు ఒక్కరికే టార్గెట్ అని వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళకి కొరకరాని కొరకగా ఉంటామో, లేకపోతే ప్రజలతో ఆధారం ఉంటుందో వాళ్ళు టార్గెట్ చేయడం రాజకీయాల్లో సహజం. ఆ రకంగానే వాళ్ళు టార్గెట్ చేశారు. దానికేముంది? వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ నేను అనుకోను, అది వాళ్ళ చేతకాంతనం అనుకుంటాను. దిస్ నాట్ టార్గెట్, చేతకాంతనం. వచ్చినప్పుడు మనం చెప్పాను కదా భాషని, అన్ని ఆ కుటుంబంలోనే పదవులని చెప్పారని మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడొచ్చా మాట? గుళ్ళింది కింద మధ్యలో మంచి కదా. ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులు అయ్యాం. రాష్ట్ర అధికారులు లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేమందరం కూడా, నేనైనా ఝాన్సీ అయినా, మా తమ్ముడు అప్రాస్ అయినా, లేదు మా 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 అప్పలనాయుడు మా ఆయన, అందరూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు కదా. వాళ్ళ మామూలు వెన్నుపొడిచి అయ్యాడు. వాళ్ళ కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అతను నామినేట్ పదవి తీసుకున్నాడు. తర్వాత అధికారం పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. కొడుకు తోడూరుడు వచ్చి అధికారం వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతాడు, అతను వచ్చి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు. మా చంద్రబాబు నాయుడు బావమరిది, ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మేమెవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అవ్వలేదే. మరి వాళ్ళ వదిన గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం, అంటే 5గురు. ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం, అది కుటుంబం వల్ల మాది కుటుంబం వల్ల మాకు ఆ పదవులు